హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనం చూస్తే ఈ సంవత్సరం స్టార్టింగ్లో మార్చ్ ఆ టైంలో IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి శ్రీలంక అనేటటువంటిది ఆర్థిక సంక్షోభంలో ఉంది అన్నట్టుగా బయటికి రావడానికి శ్రీలంక IMFని ఇదిగో మాకు బెయిల్అవుట్ ప్యాకేజ్ని ఇవ్వండి, ఉద్దీపన ప్యాకేజ్ని ఇవ్వండి అన్నట్టుగా అడిగింది. మనం చూస్తే IMF శ్రీలంకకి $3 బిలియన్ ఈ ఉద్దీపన ప్యాకేజ్ని అందించింది కూడా. ఎందుకని? ఒకటి, COVID-19 వల్ల శ్రీలంకలో టూరిజం అన్నటువంటిది దెబ్బతినింది. అలాగే అక్కడ కరెన్సీ వాల్యూ అన్నటువంటిది కూడా మరింతగా పడిపోతూ వచ్చింది. ఆ నేపథ్యంలో IMF అన్నటువంటిది కొన్ని రిఫార్మ్స్ తీసుకురండి అన్నట్టుగా ఆ దేశానికి ఉద్దీపన ప్యాకేజ్ని ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ కూడా చాలా కాలం నుంచి IMFని ఇలా బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం అడుగుతుంది. త్వరలో పాకిస్తాన్కి ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ని ఇవ్వచ్చు అన్నట్టుగా చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ నేపథ్యంలో అసలు బెయిల్అవుట్ అంటే ఏంటి? IMF బెయిల్అవుట్స్ని ఎందుకు ఇస్తుంది? ఏ ఫామ్లో ఇస్తుంది? అలా ఇవ్వటానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? ఒక దేశం బెయిల్అవుట్ని అడుగుతోంది అంటే ఏ ఏ కారణాల వల్ల అడుగుతోంది? బెయిల్అవుట్ని ఇచ్చింది అనుకోండి IMF, దానివల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? మన భారతదేశానికి కూడా 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ మనం తీసుకురావడానికి కారణం కూడా అదే. మనం IMF నుంచి ఇదిగో డబ్బులు కావాలి, మా దగ్గర BOP క్రైసిస్ ఉంది అని అడిగినప్పుడు మీరు ఈ రిఫార్మ్స్ తీసుకురండి అన్నట్టుగా IMF కొన్ని కండిషన్స్ పెట్టింది. వీటన్నింటి నేపథ్యంలో IMF యొక్క ఈ బెయిల్అవుట్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, బెయిల్అవుట్ అంటున్నాం. బెయిల్అవుట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కంపెనీ కానివ్వండి, ఒక దేశం కానివ్వండి దివాలా తీయబోతోంది అన్నటువంటి సంకేతాలు ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి, ఆ సంక్షోభం నుంచి బయటికి తీసుకురావటానికి ఇచ్చేటటువంటిదే బెయిల్అవుట్ లేదా ఉద్దీపన ప్యాకేజీ అనేసి పిలుస్తూ ఉంటాం. చూడండి, IMF అన్నటువంటిది ఇక్కడ బెయిల్అవుట్ ప్యాకేజ్ని మన దేశాలకి అందిస్తూ ఉంటుంది. అయితే చూడండి, IMF ఎలా ఇస్తుంది అంటే, ఒకటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, SDR అనేసి పిలుస్తాం. ఈ SDR అన్నటువంటివి ఏంటి అంటే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఆ ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క అసెట్స్ ఈ IMF దగ్గర ఉంటాయన్నమాట. గుర్తుంచుకోవాలి, ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అన్నటువంటిది కరెన్సీ అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ SDR అన్నటువంటిది కరెన్సీ కాదు. కానీ ఈ SDRలో 5 దేశాల యొక్క కరెన్సీ ఉంటుంది. SDR అన్నటువంటిది ఫారిన్ రిజర్వ్స్ యొక్క అసెట్స్ అన్నమాట. మరి ఏ 5 దేశాల యొక్క కరెన్సీస్ ఇందులో ఉంటాయి? చూడండి, US డాలర్, యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, అలాగే బ్రిటిష్ పౌండ్. ఈ 5 దేశాల కరెన్సీస్ కూడా ఈ SDR కింద ఉంటాయి. అయితే మన భారతదేశం కూడా IMF ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఫౌండింగ్ మెంబర్, గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, బెయిల్అవుట్ని ఏ ఏ ఫామ్స్లో ఇస్తారు అంటే, ఒకటి లోన్స్ లాగా ఇవ్వచ్చు, లేదా క్యాష్ రూపంలో పే చేయొచ్చు, లేదా బాండ్స్ రూపంలో ఇవ్వచ్చు, లేదా స్టాక్ పర్చేజెస్ లాగైనా కూడా ఈ బెయిల్అవుట్ని IMF అందిస్తుంది. మరి ఇది మళ్ళీ రీఎంబర్స్ చేయాలా, మళ్ళీ ఇవ్వాలా అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆ కండిషన్స్ని బట్టి ఉంటుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, బెయిల్అవుట్కి రీజన్స్ ఏంటి అంటే, ఒక దేశం బెయిల్అవుట్ అంటే ఉద్దీపన ప్యాకేజ్ని మాకు అందించండి అని అడగటానికి గల కారణాలు ఏంటి? అందులో ఒకటి, మ్యాక్రో ఎకనామిక్ రిస్క్ని గనక ఆ దేశం ఫేస్ చేస్తూ ఉంటే, అంటే ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ అనేవి గనక ఉంటే ఆ సిచ్యువేషన్లోను, అలాగే కరెన్సీ క్రైసిస్ అనేది ఉందనుకోండి, ఒక్కసారిగా కరెన్సీ విలువ అనేటటువంటిది పడిపోతుంది. ఆ నేపథ్యంలో కూడా IMF దగ్గర నుంచి ఇలా బెయిల్అవుట్ ప్యాకేజెస్ని అడుగుతూ ఉంటారు. అలాగే ఎక్స్టర్నల్ డెట్ ఆబ్లిగేషన్స్ని మీట్ అవ్వటానికి, అంటే వేరే దేశాల నుంచి నాకు అప్పు కావాలి, ఇప్పుడున్న నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగుంటే వేరే దేశాలు నాకు అప్పిస్తాయి, కాబట్టి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి నువ్వు బెయిల్అవుట్ ప్యాకేజ్ని ఇవ్వు అన్నట్టుగా IMFని అడగటం అనమాట. అలాగే ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ అంటే ఏంటి? ఒక దేశం మరింత ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి దానికి కావాల్సినటువంటి ఇంపోర్ట్స్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ టైంలో IMF ఇదిగో నాకు బెయిల్అవుట్ ప్యాకేజ్ని ఇవ్వు అన్నట్టుగా అడుగుతాయి. అలాగే చూడండి, ఎక్స్చేంజ్ వాల్యూ, ఆ కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ పడిపోతూ ఉన్నప్పుడు ఆ ఎక్స్చేంజ్ వాల్యూని నిలబెట్టుకోవటానికి కూడా IMFని ఇలా బెయిల్అవుట్ ప్యాకేజెస్ కోసం దేశాలు అడగటం జరుగుతుంది. మరి దీనికంటూ IMF చాలా కండిషన్స్ని పెడుతుంది. చూడండి, లోన్ ఇవ్వాలి అంటే ఇదిగో ఈ కండిషన్స్ అన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. ఈ కండిషన్స్ కూడా అంత సులభమైనవి కావు, అది కూడా గుర్తుంచుకోవాలి. మరి ఎలాంటి కండిషన్స్ పెడుతుంది IMF? చూడండి, కంట్రీస్ IMF నుంచి ఒక బెయిల్అవుట్ని పొందాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అన్నటువంటివి తీసుకురావటం,
అంటే ఏంటి, మన ట్యాక్స్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాలి, ట్రాన్స్పరెన్సీ, ఫిజికల్ ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఎన్ష్యూర్ చేయాలి. అలాగే స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే మ్యాక్రో ఎకనామిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ అలాగే క్రెడిట్ అగ్రిగేట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో చాలా చేంజెస్ కావాలి. మానిటరీ పాలసీలో చేంజెస్ తీసుకురావాలి, వడ్డీ రేట్లను పెంచమంటుంది. ఇలాంటి చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి. అలాగే చూడండి, ఇంటర్నేషనల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ రిఫార్మ్స్ తీసుకురండి. మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కొన్ని రిఫార్మ్స్ అనేవి అవసరం. అలాగే ఫిజికల్ బ్యాలెన్స్ అలాగే ఎక్స్టర్నల్ బారోయింగ్స్ వీటిలో కూడా రిఫార్మ్స్ అనేటటువంటివి మీరు తీసుకురండి. వాణిజ్యాన్ని సులభతరం చేయండి అన్నట్టుగా వివిధ రకాల కండిషన్స్ని IMF అనేది పెడుతుంది. మరి ఇక్కడ చూడండి, IMF ఇలా బెయిలౌట్ని ఇవ్వటం వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేసి చూస్తే, అడ్వాంటేజెస్ ఏంటి, ఒకటి ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఒక కంట్రీకి సంబంధించి బాగలేనప్పుడు, ఆ దేశం సర్వైవ్ అవ్వాలి, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి రావాలన్నప్పుడు ఇలా ఈ బెయిలౌట్ అన్నటువంటిది అవసరం అవుతుంది. ఇది హెల్ప్ అవుతుంది, అవునా. ఇంకొకటి ఏంటి, మన ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ అలాగే ఎకనామిక్ సిస్టమ్స్ అనేవి సరిగ్గా పనిచేయాలి అంటే గనక దీనికి కూడా ఈ బెయిలౌట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఏమవుతుంది, మనీ అనేటటువంటిది వస్తుంది, దాని ద్వారా మన దగ్గర ఏవైతే ముఖ్యమైన ఇండస్ట్రీస్ పనిచేయాలంటామో అవి పనిచేయటానికి వీలనేది అవుతుంది. అలాగే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ IMF అన్నటువంటిది కొన్ని రిఫార్మ్స్ని చేయమని చెప్తుంది. ఆ రిఫార్మ్స్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ మనకి లేకపోతే ఆ టెక్నికల్ అసిస్టెంట్స్ని, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ని అందించడానికి కూడా IMF రెడీగా ఉంటుంది. ఇవన్నీ దీనికి సంబంధించి పాజిటివ్స్గా మరి చెప్పొచ్చు. మరి నెగిటివ్స్ ఏంటి, దీనివల్ల ఉండేటటువంటి మనకి ఇబ్బందులు ఏంటి అంటే, ఒకటి చూడండి, ఇది గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ని తగ్గిస్తుంది, ట్యాక్స్లు పెంచమని చెప్తుంది. సో ట్యాక్సెస్ అనేవి పెరుగుతాయి, ఇలాంటి చాలా ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఎక్స్టర్నల్ ఫండింగ్ మీద ఇప్పుడు డిపెండెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది. అంతేనా, IMF మనకి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇదిగో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ మీద మనం ఆధారపడుతూ ఉన్నాము. మన దగ్గర నుంచి మనం రిసోర్సెస్ని క్రియేట్ చేసుకోవట్లేదు, మన దగ్గర నుంచి మనం మనీని క్రియేట్ చేసుకోవట్లేదు, వేరే దేశాల నుంచి లేదా IMF నుంచి మనం మనీని తీసుకుంటున్నాం, అంటే మనం వేరే వాటి మీద డిపెండ్ అవుతూ ఉన్నాము. ఇదొకటి గమనించాలి. మూడవది చూడండి, మన దేశంలో ఈ ఇన్వెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డబ్బులు లేదు, ఒక ఇండస్ట్రీని నడిపేందుకు కావాల్సిన డబ్బులు లేదంటే ఎవరో ఒకళ్ళు మెల్లిమెల్లిగా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి అది పనికొస్తుంది. కానీ వేరే దగ్గర నుంచి మనం తెచ్చుకున్నామంటే ఇంక ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, ఆల్రెడీ మన దగ్గర మనీ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నాము. సో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది రావడం తగ్గిపోతుంది. అలా ఈ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. మరి 1991లో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి క్రైసిస్ వచ్చింది, అవునా. ఆ టైంలో మనం IMF నుంచి డబ్బులు అడగటం, IMF అన్నటువంటిది మీ దేశం నుంచి కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నటువంటివి కావాలి అన్నట్టుగా కండిషన్స్ పెట్టడం, దానికి మన భారతదేశం సరే అనటం, అలాగే మన భారతదేశం 67 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ని IMF దగ్గర పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ అనేసి మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేసి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేసి రెండు ఉంటాయి. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది మనకి తెలియాలి. చూడండి, ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నటువంటిది, రెండవది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నటువంటిది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేదా ఫారెక్స్ అంటాం. ఈ ఫారెక్స్కి సంబంధించి అవుట్ఫ్లో అన్నటువంటిది ఎలా ఉంది అంటే, మన దేశం నుంచి వేరే దేశాలకి ఫ్లో అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే ఇన్ఫ్లో అంటే మన దేశానికి వచ్చే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేసి పిలుస్తాం. అదే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య ఉన్నటువంటి ఈ చేంజ్ ఏదైతే ఉంటుందో, ఆ డిఫరెన్స్ ఏవైతే ఉంటుందో దానిని మనం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాము. ఇక్కడ గూడ్స్ మరియు సర్వీసెస్ని కన్సిడర్ చేస్తారు, అక్కడ ఫారెక్స్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ గూడ్స్ మరియు సర్వీసెస్ని కన్సిడర్ చేయటం జరుగుతుంది. అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి అలాగే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్కి సంబంధించి మనకు తెలియాలి. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో ఇదిగో 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి.
సో ఇవాళ మనం ఏం చూసాము, ఐఎంఎఫ్ యొక్క బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటే ఏంటి, ఉద్దీపన ప్యాకేజ్ అంటే ఏంటి, ఐఎంఎఫ్ ఎందుకు దేశాలకు ఇస్తుంది, దేశాలు ఎందుకని ఈ బెయిల్అవుట్ని కోరుకుంటాయి, ఆ దేశాలకు ఇచ్చేటప్పుడు ఐఎంఎఫ్ ఏమేం కండిషన్స్ని పెడుతుంది, ఈ బెయిల్అవుట్ని ఇవ్వటం ద్వారా ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. 1991లో మన ఎకనామిక్ రిఫార్మ్స్, ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ ఎకనామిక్ రిఫార్మ్స్కి ఐఎంఎఫ్ అన్నటువంటిదే కారణం. సో వీటి నేపథ్యంలో ఈ వీడియోని చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.